నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష. కొత్త పథకాల అమలుపై అధికారులతో చర్చ. కాసేపట్లో ఋషికొండ టూరిజం ప్రాజెక్ట్ ప్రారంభించనున్న మంత్రులు రోజా, అమర్నాథ్. తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. దాదాపు 7 అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్. పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ కసరత్తు. నేటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు. గొర్రెల కొనుగోలు కేసులో 4 నిందితులకు కస్టడీ. 3 రోజుల పాటు విచారించనున్న ఏసీబీ. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్. డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నట్లు కోర్టుకు తెలిపిన పోలీసులు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి వాహనం బోల్తా 14 మంది మృతి. హైదరాబాద్లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే కొందరు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తుంది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ ప్లేడర్ అబ్బాస్ ఇచ్చిన వాగ్మూలం ప్రకారం మీర్జా వహీద్ వద్ద అబ్బాస్ తరచుగా కొకైన్ కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్ను గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్కు అబ్బాస్ అప్పగిస్తున్నాడు. గ్రామ్ కొకైన్ను 14,000 కొని గజ్జల వివేక్ విక్రయించేవాడు. కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమిషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ అలవాటు పడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్లో డ్రగ్స్ వాడుతున్నారు. ఈ నెల 16, 18, 19, 24న గజ్జల వివేక్ అబ్బాస్ కొకైన్ ఇచ్చినట్లు చెప్పాడు. హైదరాబాద్లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే కొందరు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తుంది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మీర్జా వహీద్ వద్ద అబ్బాస్ తరచుగా కొకైన్ కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్ను గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్కు అబ్బాస్ అప్పగిస్తున్నాడు. గ్రామ్ కొకైన్ను 14,000 కొని గజ్జల వివేక్ విక్రయించేవాడు. కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమిషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ అలవాటు పడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్లో డ్రగ్స్ వాడుతున్నారు. ఇక ఈ నెల 16, 18, 19, 24న సైతం గజ్జల వివేక్ అబ్బాస్ కొకైన్ ఇచ్చినట్టు చెప్పాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాధురి, ఏదైతే రాడిసన్ హోటల్ కేసుకి సంబంధించి ఓనర్ తో పాటు మిగతా అందరి మీద కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో 10 మంది దాకా ఏదైతే గచ్చిబౌలి ఎస్ఓటి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో మొత్తం కూడా నిందితులుగా చేర్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు మరికొందరిని కూడా యాడ్ చేశారు. A11 గా వివేక డ్రైవర్ ప్రవీణ్, అలాగే డ్రగ్ సప్లయర్ అరెస్ట్ చేశారు. A12 గా మీర్జా వహీద్ బేగ్ ను అరెస్ట్ చేశారు. ఈ మీర్జా వహీద్ బేగం ద్వారానే ఎవరైతే సయ్యద్ అబ్బాస్ డ్రగ్స్ మొత్తం కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది నుంచి నిందితులు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు. అలాగే రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన A10 డైరెక్టర్ క్రిష్ తో పాటు నిర్భయ్ సింధితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని ప్రాథమికంగా అయితే పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 24న జరిగినటువంటి హోటల్ ఏదైతే ఉందో రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నట్టయితే పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే డ్రగ్ పార్టీలో శ్వేత, లిజీ, అలాగే నీళ్లు, సందీప్, డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా రాడిసన్ హోటల్లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో
14 గ్రాముల కొకైన్ వీరి దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే వివేక సూచనల మేరకే అతని వ్యక్తిగత డ్రైవర్ గద్దల ప్రవీణ్ కి డ్రగ్స్ సప్లై చేసినట్టుగా కూడా అబ్బాస్ తెలిపారని పోలీసులు చెప్తున్నారు. అలాగే వివేక్ ఆదేశాల మేరకు 2 గ్రాముల కొకైన్ డ్రైవర్ ప్రవీణ్ కి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేశారని తెలుస్తుంది. అలాగే 2 గ్రాముల కొకైన్ ఏదైతే ఉందో సయ్యద్ అబ్బాస్ అలీకి డ్రైవర్ ప్రవీణ్ 3200కు గూగుల్ పే ద్వారా చెల్లించిన 32,000కు గూగుల్ పే ద్వారా చెల్లించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే శుక్రవారం మధ్యాహ్నం వివేక్ తన స్నేహితులు రఘుచరణ్, కేదార్నాథ్, అలాగే సందీప్, శ్వేత, లిషి, నీళ్లు అలాగే డైరెక్టర్ కిష్టు డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్టుగా అయితే గుర్తించారు. పేపర్ లో రోల్ చేసి తన స్నేహితులకు ఈ 3 గ్రాముల కొకైన్ కూడా అందించినట్టుగా తెలుస్తోంది. ఈ 3 గ్రాముల కొకైన్ కూడా వీరందరూ కూడా సేవించినట్లు కూడా తెలుస్తోంది. రాడిసన్ హోటల్లో 1200 నుంచి 1200 అలాగే 1204 నెంబర్ గల 2 గదులను కూడా వీళ్ళు బుక్ చేసుకున్నారు. ఈ 2 గదుల్లోనే మొత్తం కూడా ఈ తతంగం అంతా కూడా జరిగింది. మొత్తం ఈ రాడిసన్ హోటల్ మొత్తం చూసుకున్నట్టయితే సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా దాదాపు ఈ 2 రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2 రూమ్స్ సరౌండింగ్స్ లో ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ పనిచేయవు. అలా మెయింటైన్ చేసుకున్నారు వీళ్ళు. డ్రగ్ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా కొన్ని సీసీ కెమెరా ఫుటేజెస్ మాత్రమే ఇక్కడ ఏదైతే పనిచేసేలాగా మిగతావన్నీ కూడా అక్కడ పనిచేయనట్టుగా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితులని మొత్తం కూడా వాట్సాప్ చాటింగ్ ద్వారాగానే ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే రఘుచరణ్, కృష్ణ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేశారు. రఘుచరణ్ బెంగళూరులో వస్తున్నాననేసే చెప్తున్నారు కానీ ఇంతవరకు రాలేదు. క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం మీద అబ్స్కాండింగ్ లో 7 మంది దాకా నిందితుల కోసం అయితే పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. నిర్భయ్, కేదార్నాథ్ కి 41 CRPC కింద ఇవాళ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 2 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించింది. 4 పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. 4 నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరడంతో కస్టడీకి అనుమతించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో మరి కాసేపట్లో 4 నిందితులను అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్ల పాత్రలపైన ఆరా తీస్తున్నారు. గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడి 2 కోట్లు కాజేశారు అధికారులు. గొర్రెలను కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును బీజేపీ అగ్రనాయకత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత జాతీయ నేతలతో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటెల రాజేందర్ భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. తొలి జాబితాలో 100 నుంచి 120 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సీఈసీ ఖరారు చేసిన పేర్లకు
ఆమోదం తెలపనుంది బీజేపీ నాయకత్వం. సీఈసీ భేటీకి కొనసాగింపుగా పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగబోతుంది. మొదటి జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దుకు నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో స్పష్టం చేసింది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో అమ్మ రాజకీయం కొనసాగుతుంది. మంత్రి పొన్నం, ఎంపీ బండి సంజయ్కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నం తన తల్లిని రాజకీయాల్లోకి లాగుతారా అంటూ ఫైర్ అయ్యారు. హామీలను అడిగితే తల్లిని అడ్డు పెట్టుకుని నిందలేస్తారా అంటూ బండి సంజయ్ ధీటుగా సమాధానం చెప్పారు. రాముడి జన్మస్థలంపై తాను మాట్లాడితే రాజకీయం చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 80 రోజుల్లోనే ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందని మండిపడ్డారు. తనను టచ్ చేశారు కాబట్టి ఇకపై తెలంగాణ అంతా తిరుగుతానని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఏ తల్లి అయినా నవమాసాలు మోస్తే ఒక బిడ్డను కంటది. అటువంటి తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడాను. అది నా తల్లి కావచ్చు, నీ తల్లి కావచ్చు, ఏ తల్లి అయినా. పైగా బతుకున్న నా తల్లిని ఆత్మక్షోభిస్తుందని మాట్లాడుతున్నాను. నేను రాజకీయ లబ్ధి అంటున్నాను. ఆ వీడియో చూస్తే మీ తల్లి అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదు అని చెప్తే కూడా మళ్ళీ హుస్నాబాద్ చౌరస్తాలో నా తల్లి ఆత్మక్షోభిస్తుందని మాట్లాడతావా? నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. తల్లి మీద ఇటువంటి మాట మాట్లాడిన ఈ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు? ఇలా నా తల్లి కాదా? ఇలా ఈ విధంగా 9 మాసాలు మోసి కంటే నా తల్లిని అవమానపరుస్తావా? నా బతికున్న తల్లిని నువ్వు ఇలా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇది ఏం రాజకీయాలకు తల్లిని తీసుకొస్తారా? వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ రాజకీయాల్లో? నేను ఇవాళ చెప్తున్నా, మళ్ళా రాముని జన్మ గురించి మాట్లాడుంటే నేను సజీవ దహనానికి సిద్ధం. నేను మాట్లాడేది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. ఇక అభివృద్ధి గురించి మాట్లాడితే నేను ఏదో వాళ్ళ అమ్మనో నేను అన్నా అని చెప్పి ఇప్పుడు రాముడు గీనే పుట్టిన గ్యారెంటీ ఏంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు అక్క. ఇంకా అయోధ్యలో రాముడు పుట్టిన గ్యారెంటీ ఏంది? బీజేపీలకే పని లేదంటాడు. రాముడు అయోధ్యలో పుట్టిండా లేదక్క? నేను దాన్ని ప్రశ్నించిన. తెలంగాణ మొత్తం తిరిగినా అంతటా అదే మాట్లాడినా ఎవరైనా వచ్చా ఎవరు అడగలే. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనే నేను వాళ్ళ అమ్మని అన్నా అని చెప్పి ఏదో తప్పుడు చేసి వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాను ఆయన. నేను ఇప్పటికైనా చెప్తున్నా, నువ్వు మీ అమ్మని పెట్టుకొని రాజకీయం చేస్తే నాకేం అభ్యంతరం లేదు. అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నీ విజ్ఞత లేకుండా నువ్వు మాట్లాడితే ప్రజలు నీ విజ్ఞత గురించి ఆలోచిస్తారు. ఏం చేసినావు బండి సంజయ్ అంటున్నాడు పెద్ద మనిషి. కరీంనగర్ వరంగల్ రోడ్డు ఈ రోడ్డును శాంక్షన్ చేసి బడ్జెట్ ఇచ్చింది నేను, నరేంద్ర మోడీ గారు ఇచ్చారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయా? గులాబీ పార్టీ నుండి సిట్టింగ్ ఎంపీలు జారిపోతున్నారా? పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీలు వెనకడుగు వేస్తున్నారా? గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారా? బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొందా? ఇంతకు కారు పార్టీలో ఏం జరుగుతుంది? తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రతిపక్షంలోకి రాగానే బీఆర్ఎస్ లో ఉన్న సిట్టింగ్ ఎంపీలు జారిపోతున్నారు. మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలు, పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జంకుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్సభ స్థానాలు గెలిచింది. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అధికార కాంగ్రెస్ లో చేరారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు సైతం బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీలతో పాటు నేతలు వెనుకడుగు వేస్తున్నారని గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 3 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుండి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని తెలిపింది. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో గడ్డం రంజిత్ రెడ్డి, కరీంనగర్లో మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. వచ్చే లోక్సభ ఎన్నికల పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో గువ్వల బాలరాజు, వరంగల్ స్థానానికి కడియం కావ్య, మహబూబాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, పెద్దపల్లి నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సికింద్రాబాద్ నుండి తలసాని సాయి కిరణ్ యాదవ్, మల్కాజ్గిరి నుండి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి టికెట్లు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. ఇక నల్గొండ పార్లమెంటు నుండి గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరి ఎంపీ స్థానంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లేదా మాజీ కార్పొరేషన్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి నిలబడతారని ప్రచారం. నిజామాబాద్ నుండి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మెదక్ పార్లమెంట్ స్థానం నుండి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో నైరాశ్యం మొదలైంది. మరోవైపు అధినేత కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు పరిమితమయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఒకవైపు నేతలను కాపాడుకోలేక ఇంకోవైపు క్యాడర్ లో ఉన్న కన్ఫ్యూజన్ ను తొలగించడంలో గులాబీ బాస్ పూర్తిగా విఫలమవుతున్నారనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 1 కంటే ఎక్కువ స్థానాలు గెలిచి చూపించాలని ఇప్పటికే అధికార కాంగ్రెస్, బీజేపీలు సవాల్ విసిరాయి. దీంతో బీఆర్ఎస్ కి ఈ పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ ను ఏ విధంగా పరిష్కరిస్తారు? పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లో ఉన్న సిట్టింగ్ ఎంపీలు ఎంతమంది పార్టీ మారతారనేది చూడాలి మరి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఇవాళ సిబిఐ విచారించనుంది. ఇందుకు సంబంధించి అఖిలేష్ యాదవ్ కు నిన్న సిబిఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సాక్షిగా ఆయన్ను పిలిచింది. ఇవాళ ఆయన ప్రశ్నించేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి. అక్రమ మైనింగ్ కు సంబంధించి రాష్ట్రంలోని 7 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.
ఇక 2012 నుంచి 2016 మధ్యకాలంలో నిబంధనలు ఉల్లంఘించి అధికారులు గనులను కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సిబిఐ దర్యాప్తు జరుపుతుంది. అఖిలేష్ 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2012-13లో మైనింగ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో సిబిఐ ఆయన్ను విచారించేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ సిద్ధమైన ప్రైవేట్ జూ గుజరాత్లోని జామ్నగర్లో రూపుదిద్దుకుంటుంది. ప్రైవేట్ జూ అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎన్నో రంగాలకు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ జూలాజికల్ పార్క్ సాకారం అవుతుంది. పర్యావరణ పరిరక్షణ, జంతువుల సహజ సంరక్షణ కేంద్రంగా అతిపెద్ద జంతు ప్రదర్శనశాలను అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ ప్రణాళిక రచించింది. దీనిని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ కింగ్డమ్గా వ్యవహరిస్తున్నారు. రిలయన్స్ జూకు వంతారగా నామకరణం చేశారు. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ రిఫైనరీకి దగ్గరలో మోతీక్వాడి గ్రామం వద్ద 280 ఎకరాల విస్తృత ప్రదేశంలో జూ ఏర్పాటవుతుంది. భారతదేశం నలుమూల నుంచే కాక ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి దేశాల నుంచి వన్యప్రాణులను ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొలంబియా నుంచి ఎకోబార్ హిప్పోలను రప్పించే ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్ కు అన్ని విధాల అనుమతులు లభించాయి. దీనిని 2019 ఫిబ్రవరి 12న సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించింది. 2020లో గుజరాత్ ప్రాంతంలో అడవి నుంచి పట్టుబడిన 12 చిరుతలను మొదట జూకు తరలించారు. అలాగే మహారాష్ట్ర గడ్చిరోలిలోని కమలాపూర్ ఏనుగుల శిబిరంలో 16 ఏనుగులను ఈ రిహాబిలిటేషన్ కింగ్డమ్ కు పంపాలని నిర్ణయించాయి. మహారాష్ట్ర అటవీ శాఖ ఇటీవల పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ విభాగం నుండి ఈ మేరకు అనుమతి పొందింది. 1992లో స్థాపించబడిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్వేచ్ఛాయుత ఆసియా ఏనుగుల వన్యప్రాణుల నిర్వహణ కోసం రాష్ట్రాలకు సాంకేతిక, ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఇది కేవలం జూ కాదు. ఈ కేంద్రం జంతువులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. అత్యాధునిక వైద్య సదుపాయాలు, వన్యప్రాణుల సంతానోత్పత్తి పెంచే ప్రాంతాలు, నీటి వనరులు, రెస్క్యూ, రిహాబిలిటేషన్ సెంటర్ ఉంటాయి. విదేశీ జంతువులు, గుజరాత్కు చెందిన అడవి జంతువులు, ఎడారి జంతువులు, ఎలుకలు, డ్రాగన్లు, బల్లులు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే జంతువుల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లను ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ జంతువులలో జిరాఫీ, జీబ్రా, ఉష్ట్రపక్షి, కంగారు, తెల్ల ఖడ్గమృగం, ఆఫ్రికన్ సింహం, ఆఫ్రికన్ ఏనుగు, చిరుత, జాగ్వార్, పిగ్మీ హిప్పో, చింపాంజీలు, గొరిల్లాలు, కొమోడో డ్రాగన్లు, ఆకుపచ్చ, పసుపు అనకొండలు వంటి వాటికి ఇక్కడ స్థానం కల్పిస్తారు. ఇది జూ కాదు, ఎంటర్టైన్మెంట్ సెంటర్ అనలేం. ఇది సేవాలయ. ప్రపంచంలోని అత్యాధునిక వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అంటారు ఈ ప్రాజెక్టు బాధ్యత వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ. అంతరించిపోతున్న జంతువులను రక్షించేందుకు ఏర్పడిన సంస్థ అన్నారు. అస్వస్థతకు గురైన జంతువులను రక్షించి, పోషించి, కోలుకున్న తర్వాత వాటి స్వస్థలానికి చేర్చే సంస్థగా కూడా దీనిని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు అనంత్ అంబానీ. రిలయన్స్ జంతు ప్రదర్శనశాల భారతదేశంలో మొదటి ప్రైవేటు జంతు ప్రదర్శనశాల కాదు. బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు సర్ థామస్ సంఫోర్డ్ రాఫెల్స్ 1800వ సంవత్సరంలో రీజెంట్స్ పార్క్ లో లండన్ జూను స్థాపించాడు. ఇది ప్రపంచంలోనే మొదటి ఆధునిక జంతు ప్రదర్శనశాలగా పిలుస్తారు. గవర్నర్ జనరల్ రిచర్డ్ వెల్లెస్లీ నిర్మించిన కోల్కతా జూ పార్క్ ఆసియాలోని మొదటి జంతు ప్రదర్శనశాల. ప్రస్తుతం దేశంలో జంతు ప్రదర్శనశాలల పరిస్థితి చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాయి. ఆ జంతు ప్రదర్శనశాలల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి అలాంటి లోపాలకు తావులేని విధంగా రిలయన్స్ జూ సిద్ధమవుతుంది. 1-2 ఈ జంతు ప్రదర్శనశాల పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలోని అత్యంత ధనికులలో ఒకడైన ముఖేష్ అంబానీ సంస్థ చేపట్టిన ఈ మహత్తర ప్రాజెక్ట్ సమర్థవంతమైన నిర్వహణలో గొప్ప జూగా నిలుస్తుందని ఆశిద్దాం.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సినీ తారల క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. వచ్చే నెల మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు రోజుకు 2 చొప్పున మొత్తం 6 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీ టీములు ఈ మ్యాచ్లో పాల్గొనున్నాయి. 10వ సీసీఎల్ పోటీల్లో భాగంగా హైదరాబాద్లో మొత్తం 6 మ్యాచ్లు ఆడనున్నారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్స్లో భాగంగా టాలీవుడ్ తెలుగు వారియర్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ప్రభుత్వం. హైదరాబాద్లో తెలుగు వారియర్స్ ఫ్రీ ఈవెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రీ ఈవెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న తెలుగు హీరోలు పాల్గొంటారు. తెలుగు వారియర్స్కు కెప్టెన్గా హీరో అఖిల్ ఉండనున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగులో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ సినీ హీరోలు తలపనున్నారు. 3 రోజుల పాటు జరిగే సీసీఎల్ మ్యాచ్లు చూసేందుకు విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ప్రకటించింది ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.